కాక దాని ఆలోచన జ్ఞానం కూడా అలవడింది. ఒకనాడది తనలో తాను ఇలా అనుకుంది, ఈ బ్రాహ్మణుడు నన్నెంతో శ్రమపడి పెంచాడు, నేను ఈయన రుణం కొంతైనా తీర్చుకోవాలి. నా బరువు గల వృషభం ఈ ద్వీపంలోనే లేదు, నా బలం చూపి బ్రాహ్మణుని పోషణార్థం కొంత ధనమిస్తే బాగుంటుంది కదా. అది విన్న వెంటనే బ్రాహ్మణుతో, అయ్యా, మీరు వెళ్ళి గోసంపత్తో కలిసి ఉన్న శ్రేష్ఠుని కలుసుకుని నా వృషభం 100 నిండు బడ్లని లాగగలదని 1000 రూపాయలు పందెం వేయి, తర్వాత సంగతి నేనే చూసుకుంటాను అంది. ఆ బ్రాహ్మణుడు శ్రేష్ఠ వద్దకు పోయి వృషభంలో ప్రస్తావన తెచ్చి, నా వృషభంతో సమానమైనవేవీ లేవు అని పరుగు పందెంలో రెచ్చగొట్టాడు. 1000 రూపాయల పందెంగా నిర్ణయించబడింది. పందెము నాడు 100 బళ్ళ ఇసుకతో నింపి ఒకదానికొకటి కట్టి తన వృషభానికి స్నానం చేయించి మానేడు బియ్యం మోపి తీసుకొచ్చి తాను పగ్గాలలో కూర్చున్నాడు. లాగవే ముద్ద